రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, పేద పశుపోషకులకు తీపి కబురు చెప్పింది. 50,000 గోకులాలను నిర్మించాలని ప్రతిపాదించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2026-2027 సంవత్సరానికి గాను మొత్తం 53,752.12 కోట్లు ప్రతిపాదిస్తున్నాను అని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు. అయితే ఈ గోకులాలను 100% రాయితీపై 2.65 లక్షల ఎకరాల్లో బహువార్షిక పశుగ్రాసాల అభివృద్ధికి ప్రతిపాదించారు. వీధి పశువులకు రక్షణ కొరకు 10 లక్షల రూపాయల యూనిట్ ఖరీదుతో జిల్లాకు 5 చొప్పున ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో గోశాలలను నిర్మించాలని ప్రతిపాదించాము అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పశుగ్రాస భద్రత కొరకు 22 కోట్ల రూపాయలు ప్రతిపాదించాము అని తెలిపారు. రాయితీపై పాలు పితుకు యంత్రాలు, గడ్డి కత్తిరించు యంత్రాలు, మాగుడు గడ్డి తయారీ యంత్రాలు, పశుదాన, మాగుడు గడ్డి, పశుగ్రాస విత్తనాలు, ఖనిజ లవణ మిశ్రమాలు సరఫరా చేయడం జరుగుతోంది అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.